దేవుడు సహాయం చేశాడు అని చెప్పి మనం ఏం చేయాలన్నమాట? ఆయనగా ఆరోపించాలి. ఏమిటయ్యి? ప్రభావ మహాత్యములు యెహోవాకు ఆరోపించండి. ప్రభావము, మహాత్యము అన్నమాట. ప్రభావము అంటేనేమో ఆయన ఆయన శక్తి అనే దానికి వస్తూ ఉంటుంది. మరి ఆ ప్రభావం అనేది దాన్ని మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క శక్తి అనేది వస్తుంది. మరి ఎక్కడ ఆ మాటను వాడబడింది అని కనుక చూస్తున్నట్లయితే అది 12 సంవత్సరాల రక్తస్రావము గల స్త్రీ ఆ ప్రభువు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆయన ప్రభావము ఆయనలోనికి వెడలి ఏమైంది? స్వస్థత పొందింది. అంటే ఆయన శక్తి, ఆ రోగాన్ని నయము చేయగలిగిన శక్తి, పరిశుద్ధపరచగలిగిన శక్తి, స్వస్థతనివ్వగలిగిన శక్తి అనేది ఆయన వస్త్రపు చెంగులో నుంచి ఆమెలోనికి వెడలింది. కాబట్టి ప్రభావము అనేది ఆయన శక్తి చేతే ఆ కార్యము జరిగింది, ఆయన యొక్క ఆలోచన చేతే ఆయన ఆ కార్యము జరిగింది అని చెప్పి ప్రభావము ఆయనదే, ఆయన వల్లనే. మరి ఈ ప్రభావము అనే ఆలోచన కూడా మనం లోకంలో చూస్తూ ఉన్నట్లయితే ఎవరైనా ఇద్దరు, మరి మన పిల్లలు కావచ్చు లేదా పెద్దలు కావచ్చు, ఏదైనా కూడా సహవాసం చేసేటప్పుడు ఆ సహవాసంలో అది మంచి నేర్చుకున్నా చెడ్డ నేర్చుకున్నా కూడా వాళ్ళ పక్కమట స్నేహితుల ప్రభావం అంటారా అనరా? అదిగో వాళ్ళు గతపట్టారు, మా అబ్బాయి పాడైపోయాడు అని అంటారా? వాళ్ళ ప్రభావం పడింది అంటారా లేదా? అంటే వాళ్ళ శక్తి వీళ్ళ మీద పడిందా లేదా? అంటే ప్రభావం అనేది వాళ్ళు చేసే దానిని వీళ్ళ మీద పడిందనమాట. అలాగే దేవుని యొక్క ప్రభావం అనేది కార్యసాధనకు మూలమై ఉన్నది. కాబట్టి ఆ ప్రభావం అనేది ఆ వలననే మనం కార్యసిద్ధి చేసుకున్నాం. కాబట్టి ఆరోపణ అనేది దేవుని యొక్క ఆ ప్రభావం వల్లనే మనకి కార్యం జరిగింది అని ఆరోపణ అనేది దేవునికి ఇవ్వాలి. అంత లేకపోతే మనం ఆరోపించుకున్నాం అనుకోండి, మీ ఘటములను పోషించుకోండి అంటాడు. ఘనత విషయంలో మీ ఘటములను పోషించుకోండి. ఘనత విషయంలో ఆయనకి రావాల్సిన ఘనతను మనం ఆరోపించుకున్నామంటే మన కొండలు బద్దలైపోతాయి అన్నమాట. అందుకని ఆ ఘనత అనేది ఆయనకి వెళ్ళాలి, ఆయనకి ఆరోపించాలి. అలాగే మహాత్యములు అన్నమాట. ఈ మహాత్యములు ఈ మహాత్యములు అనే దానికి కనుక చూస్తున్నట్లయితే ఏది మహత్యము అంటే కనపడదు, వినపడదు, మరి ఎలా జరిగిందో తెలీదు, ఎవరు చేశారో తెలియదు అనమాట. దానిని ఏమంటామన్నమాట? మహత్యము అని చెప్పి అంటామన్నమాట. ఒక రుజువు ఉంటే దీనివల్ల ఇది కార్యం జరిగింది అంట. కానీ దానికి రుజువు లేదు, తెలియపరచడానికి ఆలోచన లేదు. అటువంటి దానిని ఏమంటామంటే మహత్యం అన్నమాట. అంటే మనము గ్రహింపలేనటువంటి స్థితిలో ఆ కార్యము జరుగుతుందన్నమాట. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఇదంతా కూడా దేవుని మహత్యమే, ఆయన కనపడ్డు కాబట్టి ఆయన మహత్యం చేత, ఆయన శక్తి చేత, ఆలోచన చేత జరిగింది అని చెప్పి మనం అంటూ ఉంటాం. కాబట్టి అటువంటి దానికైనా ఎటువంటి దానికైనా కూడా ఆ ప్రభావ మహత్యాలు అనేది ఎవరికి ఆరోపించాలి అన్నమాట? దేవునికి ఆరోపించండి. చూడండి, ఆ మాటల్లో కూడా దైవ పుత్రులారా అన్నారన్నమాట. దైవపుత్రులు అంటే దేవుని కుమారులు అన్నమాట. అంటే దేవుని కుమారులు అంటే దేవుని కొరకు జీవించే స్థానాలు ఉండాలి, దేవుని పని చేసేవారుగా ఉండాలి. వారిని దేవుని కుమారులు అంటారన్నమాట. అయితే ఇక్కడ కూడా ఈ కార్యాల పక్షంగా ఆ కార్య సాధనకు, ఆ మహత్య కార్యానికి, అద్భుత కార్యానికి కూడా ఊహించినటువంటి కార్యానికి జరిగిన దానికి మనము దేవుని యొక్క బిడలముగా ఉన్నాము అంటే మనకు ఆరోపించుకోవటం కాదు, కానీ ఎవరికి ఆరోపించాలన్నమాట? దేవునికే ఆరోపించాలి. దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడు, దేవుని సహాయం వల్లనే ఇది జరిగింది అని
ఆ ప్రభావ మహత్యాలు దేవునికి యెహోవాకు ఆరోపించండి అని చెబుతున్నారనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా ఆ స్థానాన్ని మనం తీసుకోకుండా ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలన్నమాట, దేవునికి మనము ఇవ్వాలి అన్నమాట. ఇంకా తర్వాత చూస్తున్నట్లయితే యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. దేవుని నామానికి ప్రభావము, ఆయన నామం వల్లనే, ఆ ప్రభావం వల్లనే దేవుని నామాన్ని మనం ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆయనకి, దానికి, ఆ స్థానానికి, ఆ స్థితికి, ఆ ప్రయోజనానికి కూడా ఎవరు కారణము అంటే మరి దేవుని నామానికే కారణం కాబట్టి మరి ఆ కారణం అనేది దేవునికి ఆరోపించాలి, ప్రభావం ఆయనకు ఆరోపించాలన్నమాట. ఆ, అంటే దాని ఆలోచన ఏమిటి అన్నమాట, మనము క్రీస్తు పేరిట ఆయన ఈ నామములో, క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము అంటారు. అంటారా లేదా? మనం ప్రార్థన చేస్తున్నామంటే తండ్రి దగ్గరికి చేరదు, ఎవరి పేరుని చేస్తే వెళ్తుంది అనమాట, ప్రభువు పేరుని చేస్తే వెళ్తుంది. కాబట్టి అలాగే ఆరోపణ కూడా ఎవరికి, దేవునికి ఆరోపణ చేయాలి, దేవునికి మనము ఆ స్థానాన్ని ఇవ్వాలి. ఆ దేవుని శక్తి చేత అది జరిగింపబడింది అనే ఆలోచన కలిగిన వారమై మనము ఆయనకు ఆరోపిస్తూ కూడా ఆయన శక్తిని, ఆయన ప్రభావ మహత్యాలను కూడా మనం లోకానికి వెల్లడి చేసే వారంగా, అందించే వారంగా కూడా మనము ఉండాలి అంటున్నారనమాట. అయితే తర్వాత కూడా ఏమంటున్నాడు, ప్రతిష్ఠితములకు ఆభ ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలా పడండి. ప్రతిష్ఠితమకు ఆభరణము, ప్రతిష్ఠితమకు ఆభరణాలను ధరించుకోండి. ఆభరణాలంటే మనకు అందరికీ కూడా బాగా తెలిసిందేనమాట. ఆభరణాలు వద్దనే వాళ్ళు ఎవరు కూడా లేరనమాట. అందులో కోటింగ్ ఆభరణాలు వస్తాయి కాబట్టి మరీ తేలిగ్గా వచ్చేస్తాయి అనమాట. అవి మళ్ళా కొనుక్కోవాలంటే డబ్బులు ఖర్చు ఎక్కువ అవసరం లేదు, కోటింగ్ ఆభరణాలు కాబట్టి వచ్చేస్తాయి. కాబట్టి అవి కోటింగ్ లేకపోతే వాస్తవము కూడా తెలవనిలాగా ఉంటుంది అనమాట. కానీ ఆభరణాలు ధరించడం అంటే పేచి ఎక్కువే ఆడపిల్లలకు అనమాట, మగపిల్లల కంటే కూడా. మా అబ్బాయికి దగ్గర వాచీలు ఉన్నాయి అన్నమాట. ఏ వాచీ పెట్టుకుంటే మరి ఆడికి విలువ వస్తుందో నాకు తెలియదు, కానీ రోజుకు ఒక వాచి, 3 గంటకు ఒక వాచి మా జేబులు పెట్టుకొచ్చాడో లేదో, జేబులు కూడా పెట్టుకొచ్చా బాబు. మరి ఎందుకు దాన్ని మారుతూ మా వాచీలు మారుతుంటారు, ఆభరణాలు మారుతూ ఉంటారు. మీ అందాలు, మీ సందాలు కూడా ఆభరణాలు అనేవి నీకు అధికమైనటువంటి స్థానాన్ని ఇస్తాయి అని అనుకుంటారు, కానీ అది అవసరమా ఏంటి అనేది ఏమీ లేదు. ఏ వాచి అయినా ఒకటే చేసేది, ఏంటి, సమయాన్ని, ఆ సమయాన్ని సూచించేది ఏదైనా ఒకటే. మరి దానికోసం ఎందుకు ఆ తాపత్రయం? ఎర్ర చీర కట్టుకుంటే ఎర్ర ఎర్ర వాచి, నల్ల చీర కట్టుకుంటే నల్ల వాచి, తెల్ల చీర కట్టుకుంటే ఆభరణాలు ధరించుకోవడంలో కూడా ప్రాముఖ్యత కలిగిన స్థానాలు ఎన్నో ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ దేవుడు ఆభరణం అనే దానికి నీకు అందాన్ని ఇస్తుంది, అలంకరణ ఇస్తుంది, ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఏదైనా, చీరైనా, ఆభరణమైనా, ఏదైనా కూడా నీతోటి వారిని ఏం చేస్తుందన్నమాట, ఆకర్షించే స్థానమే. కానీ దానివల్ల నీకు ఎంత ప్రయోజనం ఉందా అంటే నేనేమి కూడా చెప్పలేను. కానీ అది కాదు ఇక్కడ కావాల్సిన ఆభరణాలు అనేవి. ఏమంటున్నాడు, ప్రతిష్ఠితమైనవి అంటే స్థిరమైనవి, నీలో నుంచి కదలనటువంటివి, నీలో ఎప్పుడు కూడా అది సాలిడ్గా, ఎక్కడ చూసినా, ఏ సమయంలో చూసినా, ఏ స్థితిలో చూసినా కూడా నీలో అది ఏమై ఉండాలి అన్నమాట, స్థిరమైనదిగా ఉండాలి అన్నమాట, ఆభరణం అన్నమాట. అయితే ఆ స్థిరమైన ఆభరణం అనే దానికి కూడా ప్రతిష్ఠితమైన ఆభరణమైన తర్వాత ప్రతిష్ఠితం చేయబడింది అంటే అదేమవుతుందంటారు, ఎల్లకాలము కూడా ఇంచుమించుగా కూడా అది అక్కడే ఉంటుంది, కదలదు అనమాట. ఉరికినే ఇప్పుడు ఆలయ ప్రతిష్ఠ అంటున్నాం మనం.
ఆలయ ప్రతిష్ట అన్నప్పుడు ఇది ఎప్పుడు కూడా దేనికి ఉపయోగపడుతుంది అనమాట? ఇది ఆరాధనకు మాత్రం ఉపయోగపడుతుంది, ప్రతిష్ట చేయబడింది అనమాట. ఇంకో దానికి ఉపయోగపడడానికి అవకాశం లేదు, దాన్ని ఉపయోగించకపోవడం కూడా. అలాగే అనేకమైన ప్రతిష్ట చేస్తూ ఉంటారనమాట. ఆ ప్రతిష్ఠితులు అనేవి ఏమిటంటే వాస్తవంగా స్థిరమైనవి. అది ఎప్పుడు కూడా కదిల్చినా కదలకుండా ఉండేది. కదల్చకూడని అనేది కూడా చెప్పవచ్చు అన్నమాట. అందుకని చెప్పి అటువంటి ఆభరణాలను మీరు మరి ధరించుకోండి. అయితే ఆ ఆభరణ ఈ లోక శరీర సంబంధమైన ఆభరణాలైతే లోకములో ఉన్న జనము చూస్తారు, కానీ ఈ ప్రతిష్ఠితమైన ఆభరణాలను ఎవరు చూస్తారు అంటే దేవుడు చూస్తాడనమాట. దేవుడు చూసేటప్పటికి నీవు మరి అటువంటి ప్రతిష్ఠితమైన ఆభరణాలను మనము ధరించుకోవలసిన వారమై ఉన్నామన్నమాట. అవి ఏమైనా ఉన్నాయా? అన్నిటికీ రాంబాణం అంటారనమాట. ఏంటది? వాక్యమే అన్ని కాదని నేను అనను. అవి ఏంటి? సరే చూద్దాం, చూడండి, ఒకసారి చూద్దాం, చూడండి. 110వ కీర్తన భాగంలో 3వ వచనం చదవండి. 110వ కీర్తన భాగంలో 3వ వచనం చదవండి. ఆమేన్. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు? యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా నీ దగ్గరికి వస్తారు. ఈ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై, పరిశుద్ధత అలంకారము ఏ అలంకారం కావాలి? ప్రతిష్ఠితమైన అలంకారం ఏది కావాలి అంటే బంగారం కాదు, వెండిది కాదు, లేకపోతే ఇప్పుడు వచ్చే రోల్డ్ గోల్డ్ కాదు, కానీ ఏ ఏ అలంకారము కావాలి దేవునికి అంటే నువ్వు ధరించుకునవలసింది స్థిరమైనది, కదలనేది కూడా ఏ అలంకారం అంటే పరిశుద్ధత. ఏంటిది? పరిశుద్ధత అనేది నీలో ఎప్పుడు కూడా స్థిరమైనదిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధతలో నుంచి కూడా జారిపోయి అపరిశుద్ధతలోనికి వెళ్తావో, దేవునికి ఇష్టం కాని కార్యాల్లోకి వెళ్తావో, అది పరిశుద్ధత ఏమైపోయిందనమాట? ప్రతిష్ఠితం కానిదై ఉంటుందన్నమాట. అందుకని ప్రతిష్ఠితమై ఎప్పుడు కూడా అది మరి పరిశుద్ధత అనేది నీవు అలంకరించుకొని ఉండాలి. ఏం చేయాలి? పరిశుద్ధత అనేది అలంకరించుకొని ఉండాలి. మరి ఈ పరిశుద్ధతను అలంకరించుకోవటం అంటే కూడా మరి రోజుకి మరి ఎన్నిసార్లు స్నానం చేస్తారు? బద్దకస్తు 1 గంట 2 గంట 3 4 ఎక్కువ గంటప్పుడు దేవుడా రోజు ఒక్కసారి చేస్తారా? 2 సార్లు చేస్తారా? ఎందుకు చేస్తారు? శరీరం యొక్క పరిశుద్ధత కోసం చేస్తారు. ఈ పరిశుద్ధత అనేది కూడా ఎలాంటిది అంటే శుద్ధ హృదయులు ఏమన్నారనమాట? దేవుని యొక్క చూస్తారా లేదంటారా? శుద్ధ హృదయం కలిగి ఉండాలి అన్నారు. అంటే ఈ పరిశుద్ధత అనేది కూడా శుద్ధ హృదయం అన్నది కూడా ఏమవుతుంది అంటే అదే ఆలోచన కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ఇది ఎప్పుడు కూడా ప్రతిష్ఠితం అంటే స్థిరంగా ఉండేది ఉండాలి, స్థిరంగా. కానీ అది ఉండటం అనేది కూడా చాలా కష్టం అన్నమాట. ఇల్లు ఎప్పుడు కూడా కురికి పడతా ఉంటుందో లేదో అలాగే నీ హృదయం కూడా ఏమవుతుందన్నమాట? అప్పుడప్పుడు కూడా అపరిశుద్ధతలోనికి వెళ్ళిపోతుందా లేదంటారా? వెళ్ళిపోతుంది, నో డౌట్, అందులో సమస్యే లేదు అన్నమాట. మరి ఆ వచ్చిన దానిని ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఇంట్లో మరి పాసి ఉంటే అట్టా ఉంచుతారా? పాసి ఉంటే అట్లా ఉంచుతారా? చేస్తారా లేదా? అలాగే నీ హృదయంలో కూడా అప్పుడప్పుడు కూడా ఏం చేస్తుంది అనమాట?
అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు కూడా చేస్తానే ఉంటుందేమో నాకు తెలియదు. ఎప్పుడు కూడా చేరుతూనే ఉంటాయి. మనం మనం కాకుండా వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, వాళ్ళ మీద ద్వేషం, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఇవన్నీ కూడా ఏం చేస్తా నీ పరిశుద్ధతకే ఏమవుతాయన్నమాట, అపరిశుద్ధత అయిపోతారనమాట. అందుకని ఏం చేయాలి, ఎప్పుడు కూడా ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణం ఏమిటంటే పరిశుద్ధత. ఎప్పటికప్పుడు వచ్చిన దాన్ని ఏం చేయాలన్నమాట, ఈ శవతల వాళ్ళు అట్ట అన్నారా 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 అంటారు అని నువ్వు 4 అంటావు అనమాట. కానీ అది కాదు కదా, అన్నారా అంటే అన్నారులే వాళ్ళకే పోతుంది అని దాన్ని అవతలకు తోసేస్తే నువ్వే స్థితిలో ఉంటావు అనమాట, పరిశుద్ధత అలంకరించుకున్న వారు. ఆమేన్. మరి అట్లా తీసేస్తున్నారా, పరిశుద్ధత అలంకరించుకుని అపరిశుద్ధతను నేర్చుకుని పరిశుద్ధతను పోగొట్టుకోమాకండి. అందుకని దేవుడు నిన్ను చూసేది ఏమిటి అంటే నీవు ఎలా ఉండావు, ఏ సబ్బుతో స్నానం చేసి వచ్చావు, ఏ చీర కట్టుకొచ్చావు అని ఆయన చూడటం. నీ స్థితి ఎలా ఉన్నది, నీ హృదయం ఎలా ఉన్నది, నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నావా, లేకపోతే ఎవరి మీద ద్వేషం ఉంది, పగ ఉంది, కక్ష ఉంది, కోపం, అన్నీ ఆయన నీకు కొలత కొలత పెట్టి చూస్తూ ఉంటాడనమాట. ఆయన దానిని చూస్తాడు. అవి లేకోకుండా వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలన్నమాట, సబ్బు పెట్టి కడిగినట్టుగా ప్రతి తీసి అవతల పారేయాలి. అప్పుడు నీ ఏమవుతావు, ఏ అలంకారంలో ఉంటావు అనమాట, పరిశుద్ధ అలంకారులై. మరి ఇంకా అక్కడ కొన్ని ఉన్నట్టున్నాయి, ఇంకే ఉన్నాడు, పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యుద్ధకు వచ్చేదరు. మంచు వలె అరుణోదయ గర్భంలో నుంచి కూడా నీ యొద్దకు వచ్చేదరు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధత అనేది మరి మంచు అంతటి తెల్లదనము అనేది మరొక దానికి లేదు. అంతటి తెల్లదనాన్ని చూపెడుతుందన్నమాట మంచు. మంచు తెల్లగా, స్నో అంటారు కదా, స్నో ఎలా ఉంటుందన్నమాట, తెల్లగా ఉంటుందా, దాంట్లో ఏమైనా మార్పులు ఉంటాయా, అది స్వచ్ఛతకు తార్కాణంగా ఉందన్నమాట, పరిశుద్ధతకు తార్కాణంగా ఉందన్నమాట. అయితే అక్కడ ఏమంటున్నాడు, ఆ దినాన్ని కూడా యవనస్తులైనటువంటి యవనుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేద్దరు. అరుణోదయ గర్భము, అరుణోదయం అంటే అరుణుడు అంటే సూర్యుడు అనమాట. ఉదయం అంటే ఉదయించే సూర్యుడు అని. ఉదయం సూర్యుడు మరి ఎలా ఉంటాడు అంటే ముందలేమో ఎర్రగా ఉంటాడు. పొద్దెక్కిన కొద్దిగా కూడా గర్భంలోంచి వచ్చిన సూర్యుడు ఎలా ఉంటాడు, పొద్దెక్కిన కొద్దిగా కూడా తన కాంతిని భూమి మీద అంతా కూడా ప్రసరింపజేసేవాడుగా ఉంటాడు. అలాగే యవ్వనస్తులైన వారు పరిశుద్ధతను కలిగి నీ యొద్దకు మంచు వలె పరిశుద్ధతలో ఉండి నీ దగ్గరికి వస్తారు. నీ యొద్దకు వచ్చి గర్భములో నుండి నీ యొద్దకు ఎవరైతే మనం ఆ పరిశుద్ధత కలిగి ఉంటామో ఆ స్థితిని బట్టి ఏమవుతామన్నమాట, దేవుని యొద్దకు కూడా ఏ అలంకారం వల్ల వెళ్తున్నాం అన్నమాట, పరిశుద్ధత అనే అలంకారాన్ని ధరించుకుంటే ఎక్కడికి వెళ్తాం, మాది మంచు వలె నిన్ను స్వచ్ఛందంగా తెల్లగా ఉంచుతుందన్నమాట. దాన్ని అలంకరించుకొని ఎక్కడికి వెళ్ళాలన్నమాట, మనం అన్నిటికీ అలుగుతూనే ఉంటాం, అన్నిటికీ కూడా లేదా ప్రతిదానికే అలుగుతూనే మన పని. చాలా పరిశుద్ధతగా ఉండారు కదా, చాలా పరిశుద్ధతగా ఉంటారు కదా, అన్నిటికీ అలగటమేనమాట. మాట్లాడితే అలగటం, కూర్చుంటే అలగటం, కూర్చుంటే అలగటం, అన్నిటికీ అలగటమేనా, అంతే కదా. మరి చాలా పరిశుద్ధత ఉన్నట్టే అవుతుంది కదా, అంతేనంటారా? కాదు. పరిశుద్ధత అనే స్థిరమైన ప్రతిష్ఠితమైన ఆభరణాన్ని ధరించుకోవాలి. మొట్టమొదట దేవునికి స్తోత్రం. ఎప్పటికప్పుడు దీన్ని ఏం చేయాలి, పౌడర్ రాసుకున్నారు అనుకోండి, పెళ్ళికి వెళ్తున్నారు అనుకోండి, రాసుకుంటారు. మళ్ళా ఏదో మర్చిపోయారనుకోండి, కర్చీఫ్ మర్చిపోయారనుకోండి, మళ్ళా కర్చీఫ్ తీసుకుని మళ్ళీ అర్థంలో చూసుకుంటారు. ఈ లోపలే పోతగా, ఈ లోపలే పోతా పౌడరా, మాట్లాడేంటి,
అది కదా. మరి చూడకుండా మాంటారా? చూడకుండా మాంటారా? ఈ మధ్య ఈ జేబులో ఉన్న పర్సుల్లో కూడా ఉంటుంది అద్దాలు. అప్పుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూసుకుంటా. ఎందుకని ఈ స్థితి దేవుని దగ్గర కూడా, నా దేవుని దగ్గర నేను వెళ్తున్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా స్థానం ఎలా ఉంది, నేను అలంకరింపబడిన పరిశుద్ధత అనేది నా జీవితంలో దేవుడు కనపడేటట్టుగా నేను నా దేవుని దగ్గర వెళ్ళాలి అని ఆలోచనతో మనం ఉండాలి అనమాట. ఆయన వచ్చేటప్పుడు ఏం చూస్తాడంటే చెవులకుండయా, ముక్కులకుండయా, మోతికుండయా అని ఆయన ఏం చూడడు. ఏం చూస్తాడనమాట? నీ హృదయము పరిశుద్ధతగా ఉన్నదా లేదా అని చూస్తాడు, సెలెక్ట్ చేస్తాడనమాట. ఒకటిగా. రెండోదిగా ఇంకొక స్థానాన్ని కూడా చూస్తానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, నిర్గమకాండంలో నుంచి కూడా 28వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఉమ్, 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 ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలను కొట్టండి అని చెప్తానమాట. ప్రతిష్ఠితమైన అంటే అహరోనికి మరి యాజకత్వం చేయడానికి ప్రతిష్ఠితమైన వస్త్రాలను కుట్టి మరి ఆ యాజకత్వ స్థానంలోనికి సిద్ధపాటు చేయమని చెప్పి ఆ యాజకుడు అవటానికి ప్రతిష్ఠితమైన వస్త్రాలను ఏం చేయమంటున్నారనమాట? కుట్టమంటున్నాడు అనమాట. ప్రత్యేకించబడిన వస్త్రాలు అనేటప్పటికీ మన శరీరానికి ధరించుకునే వస్త్రాలు అయితే మనం అనుకుంటాం, కానీ మరి ఆధ్యాత్మిక వస్త్రాలు కూడా మరి ఉన్నాయి. అవి మన జీవితాల్లో కూడా ఆ దినాలలో మరి అహరోనుకైతే యాజకత్వము చేయటానికి ప్రత్యేకమైన వస్త్రాలను దేవుడు ఆలోచన ఇచ్చాడు. కానీ ఈ దినాల్లో మనం కూడా దేవుని సన్నిధిలో కనపడాలంటే ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలు మనకు ఎన్నో ఉన్నాయన్నమాట. ఏది? దక్షిణ వస్త్రం ఉంది, మహిమ వస్త్రం ఉంది, ఉల్లాస వస్త్రం ఉంది, ఇంకా నీతి వస్త్రం ఉంది. ఈ వస్త్రాలన్నీ కూడా ఏం చేయాలన్నమాట? ప్రతిష్ఠితముగా మనం అలంకరించుకొని ఉండాలన్నమాట. ఒక రకం కాదు. ఎన్ని ఆభరణాలు వేసుకుంటారు? మెడలో పొంగిపోయేదాకా వేసుకుంటారు అనమాట. అలాగే దేవుని దగ్గర కూడా ఏ ఆభరణాలు వేసుకున్నలా, ఏ ప్రతిష్ఠితమైన వస్త్రాలను ధరించుకోవాలి అంటే నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవాలి, మహిమ అనే వస్త్రాన్ని ధరించుకోవాలి, రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఉల్లాస వస్త్రం అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎట్టాగో ధరించుకుంటాం కాబట్టి మరి ఈ వస్త్రాలను మరి ప్రతిష్ఠితంగా ఎప్పుడు కూడా దాటిని మనము వదిలే వారంగా ఉండకూడదు అన్నమాట. ఎప్పుడు కూడాను రక్షణ వస్త్రాన్ని ప్రతిష్ఠితం నిలబెట్టుకుని మనం అది సాలిడ్గా ఉండాలి ఎప్పుడు కూడా. అలాగే మహిమ వస్త్రము వాళ్ళది. ఈ మహిమ వస్త్రం కూడా ఏమవుతుంది అంటే పోతుంది, నిలబడి ఉండదు, ప్రతిష్ఠితం కాబడి ఉండదు. ఒంటి మీద చొక్కాలాగానే అది కూడా అప్పుడప్పుడు ఇడుతూ ఉంటుంది, పోడుతూ ఉంటుంది అనమాట. ఎందుకని? మహిమ అనేది ఎప్పుడు కూడా లేఖన భాగంలో నుంచి మీరు చూస్తున్నట్లయితే దేవుని మాటను నెరవేర్చినప్పుడు, మీ జీవితంలో అది కార్యరూపం ధరించినప్పుడు దాని శక్తి, దాని మహిమ కూడా మీకుంటుంది. ఆ మహిమ వస్త్రాన్ని మీరు ధరించుకుని ఉంటారు. అయితే దాన్ని వదిలిపెట్టేశారనుకోండి, ఆ మహిమ వస్త్రం కూడా ఉంటుందా? మీరు వస్త్రం మామూలు వస్త్రాన్ని ఇచ్చినట్టుగా ఆ మహిమ కూడా ఉంటుందా? పోతుందంటారా? పోతుంది. జాగ్రత్తగా ఉండాలి. అందుకని మహిమ వస్త్రాన్ని, నీతిని అనుసరించేటప్పుడు నీతి వస్త్రాన్ని ఎప్పుడు కూడా ప్రతిష్ఠితముగా మనం ఉంచుకొని అవినీతి కాకోకుండా మరి మహిమలో ప్రవేశం మహిమ కలిగి ఉండేవారంగా ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని ఆ వస్త్రాలను కూడా మనం ఏం చేయాలన్నమాట? ఒకటి కాదు, ఎన్ని వస్త్రాలు ధరించుకోవాలో. ఆభరణాలు కదా అవి. ప్రతిష్ఠితముకు ఆభరణాలను, వస్త్రాలు కూడా ధరించుకుని మనం ఉండేవాళ్ళంగా ఉండాలి అనమాట. దేవుని స్తోత్రం. మరి అందుకని అటువంటి వస్త్రాలను ధరించుకుంటూ కూడా ఉండాలి. అదే చూస్తున్న స్థానాన్ని చూస్తున్నట్లయితే 1వ దినవృత్త గ్రంథాల్లో 16వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి చూడండి.
అనేది దేవుని ఎదుటకు వచ్చేటప్పుడు గట ఏం చేయాలంట? స్టాండర్డ్గా ఉండాలంట. అది మనం ఆ స్థితిలో ఉండాలేట. ఏమిటిది? నైవేద్యాలను ఆయన యొద్దకు తీసుకురావాలంట. ఒక్క రోజుని ఒక్కళ్ళు కూడా తీసుకురారు నైవేద్యాలు. నైవేద్యాలు అంటే ఏంటి? ఆ? ఏంటి నైవేద్యాలు? నైవేద్యము అనేది తెలుగు భాషలో ఒక పదం. అది దైవారాధనలో కూడా దేవుణ్ణి ఆరాధించడంలో ఒక స్థానం అది. అయితే విగ్రహాలకి అర్పించే దానిని నైవేద్యము అంటారు. నైవేద్యము అంటారు. నైవేద్యము అంటే ఒక ఆయనకి ఒక నైవేద్యము ఇస్తాము. ఉండ్రాళ్ళకి ఒక ఆయనకి, ఒక ఆయనకి చీరాన్నం ఒక ఆయనకి, ఇంకొక ఆయనకి. ఇవన్నీ కూడా నైవేద్యాలు అంటారనమాట. అర్థమవుతుందా? అది దేవునికి ఇష్టమైనవి పెట్టాలి అనేది నైవేద్యం అన్నమాట. అయితే ఆ పదానికి మరి వేరే పదం లేక మనాళ్ళు దాన్ని రాశారేమో మనకు తెలియదు. కానీ మనం కూడా పిండి వంటలు నైవేద్యాలు కాదు. మనం నైవేద్యాలు పెట్టి ఏమిటి? గారెలు, బూర్లు, పూర్ణాలు ఏ కదా నైవేద్యాలు అనేవాళ్ళు. మీకు పెట్టేవారు లేరు. పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది పెట్టే ఉంటారు. పెట్టారండి, అప్పుడు పెట్టి ఉంటారు, నైవేద్యాలు పెట్టే ఉంటారు. కానీ అవి నైవేద్యాల నైవేద్యం అన్న మాటకు మాత్రం వేరు అన్నమాట. నీవు నైవేద్యాలను పట్టుకుని ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఆ నైవేద్యము అన్న దానికి పదానికి అర్థము ఆయనకి ఇష్టమైనయా, మనకిష్టమైనయా? ఆయనకి ఇష్టమైనవి అనమాట. ఆయనకి ఇష్టమైనవి నువ్వు దేవుని సన్నిధికి పట్టుకురావాలి. పిండి వంటలు మాత్రం కానే కాదు. పిండి వంటలో ఆయన సన్నిధికి నువ్వు తేవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయనకు ఆకలి లేదు, తప్పిక లేదు, అవసరం కూడా లేని అవసరం లేదు నీకు అవసరం. కానీ నువ్వు నైవేద్యాన్ని, ఆయనకి ఇష్టమైన దాన్ని నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దాన్ని పట్టుకురావాలి. ఏది దేవుని సన్నిధికి, ఆయనకి ఏది ఇష్టమైందని చెప్పి మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. ఏది ఇష్టము? ఆయనకి ఏది ఇష్టము? నేను షుగర్ పేషెంట్ కాబట్టి ఏది ఇష్టం నాకు? ఏది ఇష్టం? లడ్డూలా లేకపోతే స్వీట్లా? ఏది? కళాకండు? అది నాకు ఇష్టమైనవి అట్లా. అవునా కాదా? మరి దేవునికి ఏమి ఇష్టమైనవి? దేవునికి ఏమి ఇష్టమైనవి నువ్వు తీసుకొస్తావు నైవేద్యాలు? ఆయన ఇష్టంగా దాన్ని భుజిస్తాడట, ఆస్వాదిస్తాడట. ఆయన అడుక్కుంటున్నావు ప్రార్థన, నువ్వు అడుక్కుంటున్నావురా. చేతులు దాచి అడుక్కుంటున్నావు ప్రార్థన. లేని దానిని కావాలని ప్రార్థిస్తున్నావు, అడుక్కుంటున్నావు. మరి అది నైవేద్యం కాదుగా. ఇష్టం అనే చూసింది చూసారా? అంతే. ఆయనకి ఇష్టమైన మొట్టమొదట శృతి. ఇది దేవునికి ఇష్టమైనది ఏంటనమాట? శృతి. తర్వాత మరి ఘనత, ప్రభావ, మహాత్యములు ఆయనకు ఆరోపించి అవి ఆయనకు కావాల్సినటువంటి నైవేద్యాలు. అర్థమవుతుందండి? నైవేద్యాలు ఆయనకి ఏంటి? అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నాకు ఈ కార్యం చేసావయ్యా అయ్యా అని ఘనత కలిగిన స్థానాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన దాన్ని ఆస్వాదిస్తాడా? లేకపోతే ఏదైనా పప్పలు తెచ్చి ఆస్వాదిస్తాడా? ఆయన సంతోషిస్తాడా? లేదంటారా? ఆయనకు అది కావాలి. అందుకనే ఏమన్నాడు? నైవేద్యములను ఆయన చెంతకు మీరు తీసుకురండి అంటున్నాడు అనమాట. ఆయనకి ఇష్టమైనవి అనమాట. ఆయనకి ఏది ఇష్టము అంటే అవి అనమాట. ఆయన కనపరచటము, ఆయన స్తుతించటము, ఆయన ప్రభావ మహత్యాలను వెల్లడి చేయటము, మనం కలిగి ఉండటము, ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయన్నమాట? నైవేద్యములు అయి ఉన్నాయన్నమాట. అర్థమైందా? అవి పట్టుకుని రావాలి. అంటే అప్పుడు దేవుడు మనలో ఏమై ఉంటాడనమాట? ఘనత గొప్పవాడయ్యి
వచ్చాడనమాట. ఈ కార్యం చేసింది ఆయనే, ఈ పని చేసింది ఆయనే, ఇది అని మనం కనుక ఎంపుకొని మనం ప్రతిష్ఠితంగా ఉన్నట్లయితే మనలో కూడా దేవుడు గొప్పగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం సన్నిధికి వచ్చేటప్పుడు ఆయనను ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు నైవేద్యాలను దేవుడికి పట్టుకుని రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రతిష్ఠితమైన ఆభరణాలను ధరించుకుని మనం దేవుని సన్నిధికి కూడా రావాలి. ప్రభావ మహాత్యాల కూడా ఎవరికి ఆరోపించాలి? ఎవరికి ఆరోపించాలి? దేవునికి ఆరోపించాలి. ఆ ఘనత అనేది దేవునికి రావాలి. ఆ స్టేటస్ అనేది దేవునికి రావాలి. కాబట్టి మనం మాత్రం నిమిత్త మాత్రులము. ఎవరైనా సరే చేసేది మనమే, జరిగించేది మనమే, అయినా కూడా నిమిత్త మాత్రమే. ఆయన ఆయన జరిగిస్తేనే జరుగుతుంది. కాబట్టి అటువంటి ఆలోచన కలిగిన వారమై మనము దేవుని సన్నిధికి చేరదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. తర్వాత వెళ్దాం. చదువుకుంటాము. ఏం చదువుకున్నామా? యాకోబు పత్రికలో నుంచి 5 యాకోబు పత్రిక 5:16 ఇంకా నా 16 అవ్వలేదు. 16 అవ్వలేదు. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. కాబట్టి మరి ఇక్కడ 2 అంశాలు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మరి మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనండి. ఎవరి పాపాలను వాళ్ళను ఎవరితో ఒప్పుకోమంటున్నారు? ఒకరితో ఒకడు. అంటే ఒకరితో ఒకడు అంటే ఎవరు? ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా ఎవరు చేసినటువంటి ఆ బలహీనమైన కార్యాలను రెండో వారి దగ్గర ఒప్పుకోమన్నాడు. అయితే ఈయన పాపాలను ఒప్పుకుంటే ఈయన క్షమిస్తాడా? పోతాయా? ఈయన పాపాలను ఒప్పుకుంటే ఈయన పోతాయా అంటే ఒక్కసారి ఆలోచించేయండి. వాళ్ళ పాపం చేశావనుకో, ఏదో నువ్వు పాపం చేసి నేను ఈ పాపం చేశానయ్యా అని పక్కమటాలు ఒప్పుకున్నావు అనుకో, పోతుందా పాపము? లేకపోతే అతిక్రమం పోతుందా? పోతుందా? మరి వద్దా? మరి ఎందుకు ఒప్పుకోమంటున్నాడు? ఎందుకు ఒప్పుకోమంటూ ఒకరితో ఒకడు అంటున్నాడు కానీ మరి ఏమి అంటలేదుగా. అసలు ఒప్పుకోవలసింది ఎక్కడ అంటే దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే ఆ స్థితి, ఆ స్థానం అనేది పోతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒకరితో ఒకడు ఒప్పుకోండి అంటున్నాడు అనమాట. ఎందుకంటే మనము దేవుని దగ్గర ఉన్నాము అంటే దేవుని దగ్గర ఒప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దాన్ని మళ్ళా చేస్తారు. ఒకరితో ఒకడు ఒప్పుకున్నాము అంటే మనుషులకు దడుస్తారు కానీ దేవునికి దడవరు. మనుషులకైతే దడుస్తారు. నిన్న ఒప్పుకుంది ఇవాళ చేస్తాంది అంటారు, దానికి దడుస్తారు. కానీ దేవుని దగ్గర ఒప్పుకున్నాం అనుకో, ఆ దేవుడు విన్నాడో లేదో మనకి మళ్ళీ మామూలుగా వచ్చేస్తారన్నమాట. కానీ మనిషి దగ్గర ఒప్పుకున్నాం అనుకో, అప్పుడు ఈ మనిషి మళ్ళా నన్ను ఎక్కడ అవమానపరుస్తాడు అని చెప్పి ఏమవుతావు అనమాట. అప్పుడు భయం వేస్తుంది కాస్తంత. నిన్న చేయనని చెప్పాడు కదా,
వాళ్ళు చేస్తున్నారేంటి అని అడుగుతారేమోనని చెప్పి మనుషులకు తడుస్తారు కానీ దేవునికి తడవరు అనమాట. అందుకని ఏమంటున్నాడంటే ఒకరితో ఒకడు ఏంటి ఏమంటున్నాడు, ఒకరితో ఒకరి యొక్క పాపములను ఒకరితోనొకడు ఒప్పుకోనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. స్వస్థత పొందుకోవడానికి కూడా ఒకరి కొరకు ఒకరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంకొక మరొక అంశాన్ని కూడా మరి ప్రభువు చెబుతున్నారనమాట. ఒకరి కొరకు ఒకరు ఏం చేయమంటున్నారు, ప్రార్థన చేయమంటున్నారు. ప్రార్థన చేసే విషయాల్లోకి వచ్చేటప్పటికి మరి ఒకరి పాపాల్లో ఒకరు ఒప్పుకోమని చెప్పేటప్పటికి మరి ఏమవుతాను, నేను ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నానో వారి పాపాలను నేను ఒప్పుకోవాలి. మరి ఏంటనుకున్నా ఇది, మరి అక్కడ ఉన్నది అదే. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, అక్కడ రెండో ఆ, ఆ, అసలు ప్రార్థన విషయానికి వస్తున్నారు కాబట్టి ప్రార్థనలో చేసే విధానాన్ని చెబుతున్నాడు. ఎవరి కోసమైనా స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే తగ్గించమని చేస్తారు కానీ ఆయన ఈ బలహీనుడి యొక్క పాప దోషాలను క్షమించు నాయన అని ప్రార్థన చేయరు. కానీ చేయవలసిందేసి ప్రభు కూడా కనికరించి స్వస్థత పరిచాడు. కాబట్టి ముందల వాళ్ళని ఏం చేయాలి, శుద్ధి చేయాలి. అయ్యా బలహీనులైనా బలహీనురాళ్ళైనా మరి బలహీనుడు నాయన, పాపదోషాలు క్షమించి నాయన, స్వస్థపరచు నాయన అని నీవు ఒప్పుకున్నట్లయితే అప్పుడు వారికి ఏం దొరుకుతుందని చెబుతున్నాడు ఇక్కడ, స్వస్థత దొరుకుతుందన్నమాట. దేవుని స్తోత్రం. అయితే ఆ మాటలోని కనికరించారు, ఒకరికొకరు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది బహుభాగమై కూడా ఉంటుంది. కాబట్టి నువ్వు అంటే అక్కడ కూడా నీ పాపము లేదు కాబట్టి వారి పాపాలు ఒప్పుకున్నావు కాబట్టి నీవు వాళ్ళు కూడా ఏమయ్యారనమాట, క్షమించబడ్డారు. కాబట్టి వారి రోగం కూడా తగ్గుతుంది. కాబట్టి అందుకని వారి పాపాలు కూడా నీవు ఒప్పుకొని ప్రార్థన చెయ్యి అని చెప్తున్నారనమాట. అది అన్నాం అనుకోండి, ఏదో ఏం చేసామని అన్నాం అనుకోండి, తిరుగుబాటు చేస్తారు మా మీద, తిరుగుబాటు చేస్తారనమాట. కానీ దేవుని మాట అది అది జరిగితేనే, ఆ ఔషధం పడితేనే, ఏ ఔషధము, ఒప్పుకోలు ఔషధం పడితేనే మీకు స్వస్థత. ఒప్పుకోలు ఔషధం పడకపోతే స్వస్థత లేనే లేదు. ఒకవేళ జరిగినా కూడా అది శాశ్వతమైనది మాత్రం కానే కాదు. ఏది శాశ్వతమైనది, ఒప్పుకొని మరి ఒప్పుకోలు జరిగినప్పుడే మరి ఏముంది, ఇప్పుడు ఉందనుకోండి, వాళ్ళ ఎవరైనా బిడ్డలు తప్పు చేశారనుకోండి, ఫోన్లే తప్పు చేశారని రిపోర్ట్ చేస్తా కొడతారు. అప్పుడు తల్లి తండ్రి ఏం చేస్తారు, ఒప్పుకుంటారా లేదా, మరి అప్పుడు క్షమిస్తాడా లేదా. మరి ఇప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు వారి పాప దృశ్యాలు ఏమని చెప్పాడు కాదు దేవుణ్ణి, అయ్యా వారిని క్షమించిన ఆయన, వారు క్షమించిన ఆయన ఆ రోగాన్ని ప్రతి రోగాన్ని నుంచి కూడా విడుదల దయచేయని ఆయనని ప్రార్థన చెయ్యండి. ఒకరికొకరు చేయవలసిన స్థానాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారనమాట. ఒక దాంతో ప్రార్థనే కాదు, వారి పాపాలు ఒప్పుకోవటంలో కానీ వారి కొరకు ప్రార్థన చేయటంలో కానీ ఒకరికొకరు చెయ్యాలి అనేది ఎన్నో అంశాలు మనకి బోధిస్తూ వస్తున్న సందర్భాలను చూసి మనం చూద్దాం. చూడండి, 1 పేతురు గ్రంథంలో 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. 1 పేతురు 10వ వచనం చదవండి. ఒక్కొక్కరు కూడా చూడండి,
దేవుని నా నానా విధమైన కృప విషయమై మంచి నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికి ఒకడు ఉపచారము చేయి. అక్కడేమో ఒకరికి ఒకడు ప్రార్థన చేయమన్నారు. ఎక్కడేం చేయమంటున్నారు? ఉపచారము చెయ్యండి అంటున్నారు. మరి ఎవరికి ఎవరు చెయ్యాలి? ఒకనికి ఒకరికొకరు, నీకు నేను, నాకు నీవు కూడా ఉపచారం అనేది చెయ్యాలి అంటున్నారు. ఈ ఉపచారము చేయటం అనే దానికి మనం చూస్తున్నట్లయితే ఏమైందనమాట, అక్కడ ఎవరు ఈ ఉపచారము చెయ్యాలి అనే ఆలోచన మనకు వస్తున్నట్లయితే అక్కడ ఏమంటున్నాడో చూడండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. దేవుని చేత ఒక్కొక్కరు కూడా ఏం పొందుకున్నారనమాట? కృపా వరాలు అన్నమాట. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి కదా. ఆ కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి కాబట్టి ఆ కృపావరాల ఎవరికి ఏ వరం ఇస్తే ఆ వరము ఎవరికి ఉపయోగపడాలి? మరొకరికి ఉపయోగపడాలన్నమాట. ఉపచారం అన్నమాట. నీకు ఇచ్చిన కృపావరం నీతోనే కాదు. వాళ్ళకి సుశీలం ఉండాలి. ఇది ఇప్పుడు ఉందనుకోండి లేదా? సరే, మంచి దేవునితో కృపావరం అనేది దేవుడు మనకి ఏదో గొప్పవాళ్ళని మనకి దేవుడు కృపావరాన్ని ఇవ్వలేదు. ఈ స్థితికి కృపావరానికి కూడా సంబంధం లేనే లేదు. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. స్వస్థతలు కానీ, దేయాలు నిలబడటం కానీ, ఎన్నెన్నెన్ని వాక్యపరిచర్య కానీ ఎన్నో ఉన్నాయి. ప్రతి కృపావరము కూడా నీ స్థితిని బట్టి నీకు దేవుడు ఇవ్వలేదు. కానీ సంఘం కొరకు వాడబడాలి అని చెప్పి దేవుడు ఆ కృపావరాన్ని ఇచ్చాడు. కాబట్టి నీకు ఇచ్చిన కృపావరం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఏమై ఉండాలన్నమాట? ఉపచారము చేయటానికి నీ కృపావరం అనేది మిగతా వారికి ప్రయోజనకరంగా ఉపయోగపడేదిగా ఉండాలి. కాబట్టి ఒకరికి ఒకడు అక్కడ ప్రార్థన చేయాలి. ఎక్కడేమో నాకు నీ కృపావరం ఉంటే ఈ కృపావరం చొప్పున వారికి ఏం చేయాలన్నమాట? ఆ వరాన్ని వారికి నీవు ఏం చేయాలి? ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం. అంటే మాకెవరికి ఏమీ లేవు కాబట్టి దేవునికి స్తోత్రం అంటారా? ఏమి లేదు. శ్రీమోడి ఎవరిది నాకు ఈ కృపావరం ఉంది అని చెప్పి కృపావరం ఉంది అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఉంటేగా వాడతానికి అంటారనమాట. ఇప్పుడు అది నాకు చూపించయ్యా, నాకు చూపించయ్యా, నాకు చూపించయ్యా, నాతో చెప్పయ్యా. మరి చెప్పింది చూపించింది కూడా ఎవరు మరి దాన్ని ఇది చెప్తారు చెప్పండి, చూపిస్తారు చెప్పండి. రమే కృపావరాలు పనిచేస్తాయి. దేవుడు ఇస్తాడనమాట. సోమరపోతులాగా తినింటూ కూర్చున్న వాళ్ళకి ఎవడైనా పని చెబుతాడా? సోమరపోతులాగా ఇంట్లో తిని కూర్చునే వాళ్ళు పని చెప్పడం, భోజనాలు పిలిచి. అలాగే నేను చెయ్యాలి అనుకున్న వాళ్ళకైతే కృపావరాలు ఇస్తాడు. అవి దేవునికి వాడబడుతూ ఉంటాయన్నమాట. అది కూడా ఉపచారం. మనం ఆ వరం అనేది ఇతరులకు ఎన్నో మేలులు కలుగు చేస్తుంది కాబట్టి దానిని మనం ఉపయోగించాలి. మనం ఒకరికొకరు చేసుకోవాల్సిన స్థానాలు అలాగా ఉన్నాయి అని చెబుతున్నారనమాట. ప్రార్థన చేయాలి, ఉపచారం చేయాలి. నీకు ఇచ్చిన కృపా వరాన్ని బట్టి అది ఏ వరమైనా కావచ్చు కాక అది నీకు అందరికీ కూడా ఉపయోగపడే స్థానాల్లో ఉండాలి అంటున్నారనమాట. సహాయం అని వస్తుంది. నీకు ఇచ్చిన వరాన్ని బట్టి సహాయం అది అన్నమాట. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి.
ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము. ఉమ్, 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 ఉమ్. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమంటున్నాడు? ఒకరికొకరు ఏం చేయాలంట అమ్మా? ఉమ్, ఉమ్, ఉమ్. ఒకరినొకడు ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఒకరికొకరు ఏం చేసుకుంటా ఉండాలంట? ముందలేమో ప్రార్థన చేసుకోవాలి, రెండవదిగానేమో ఉపచారం చేసుకోవాలి నీకు ఇచ్చిన కృపావరాన్ని బట్టి. మూడవది ఏంటన్నమాట? ఒకరినొకరు ఏం కలిగి ఉండాలి? దయా కలిగి కరుణా హృదయులై. ఇక్కడ ఏమంటున్నారు? దయ కలిగి కరుణా హృదయులై అంటున్నారనమాట. దయా ఉండాలంట, కరుణ ఉండాలి అంట. ఈ దయా కరుణ అనేది దగ్గర సంబంధం ఉన్న పదాలే అయినా కూడా వాటి స్థానాలు కొంచెం తేడాగా ఉంటాయన్నమాట. దయ అనేది వేరు, కరుణ అనేది వేరు అన్నమాట. దయ అనేది ఏమో లోక సంబంధమైన విషయాలలో దయ కలిగి మనము అనుసరించే స్థానాలన్నీ కూడా అవి దయ కిందకు వస్తాయన్నమాట. ఉసూరు అనిపించో, అయ్యో అనిపించో చేసే కార్యాలన్నీ కూడా ఏమనిపిస్తాయన్నమాట? దయ కలిగి ఉండాలి అంటున్నారన్నమాట. రెండవది కరుణా హృదయులై. దయా హృదయం ఉండాలి, ఇంకొక కరుణా హృదయం కూడా ఉండాలి అంట. మరి దయా హృదయం అంటేనేమో ఏదో ఆహారం లేదంటే దయగలిగి ఆహారం పెడతావు, సాయం కావాలంటే దయగలిగి సాయం చేస్తావు. ఏదో ఇలాంటి లోక సంబంధమైన విషయాల్లో దయగలిగి లేదు అనుకుంటే నువ్వు నీ దగ్గర ఉంటే దాన్ని చేయటానికి నువ్వు ఏం చేస్తావు అనమాట? సిద్ధపాటు అవుతావు అనమాట. అది దయ. అటువంటి హృదయం కావాలి. రెండో విషయానికి వచ్చేటప్పటి కరుణా హృదయులై. కరుణ అనేటప్పటికి ఏమవుతుంది అంటే ఈ పాపపు స్థితిని మనము ఏం చేయాలంటే, కరుణ అనేది ప్రభు ఒక్కడే కరుణించేవాడు. కానీ మనం కరుణించే స్థానాలు మనకు లేకపోయినా కూడా దాన్ని కరుణా ప్రభు ఏం చేశారు? పాపిని దగ్గరకు తీశాడు. అంటే పాపము అంటే దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యములన్నీ కూడా ఏమై ఉన్నాయన్నమాట? పాపమై ఉన్నాయన్నమాట. అయితే ఆ పాపము చేశారు అని చెప్పి ఏం చేస్తారనమాట? వాళ్ళని ఏం చేస్తారనమాట? దూరపరుస్తూ ఉంటారనమాట. విగ్రహారాధన చేశారని వాళ్ళని ఏం చేస్తారనమాట? దూరపరుస్తారనమాట. కానీ దేవుడేమో చేసేవలేవయ్యా అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? దగ్గర తీసుకుంటున్నాడు. అయితే చేసిన దానివల్ల మనం వాళ్ళకి ఏమీ చేయలేం. కానీ ఆ విషయంలో ఆ విగ్రహారాధనే కాదు, వ్యభిచారమే కాదు, దొంగతనమే కాదు, ఇలాంటివన్నీ కూడా వారిని ఏం చేస్తామన్నమాట? దూరపరుస్తూ ఉంటాం అన్నమాట. కానీ ప్రభు ఏం చేయమంటున్నారు అంటే, దానిని బట్టి వారిని మీరు దూరపరుచుకోకుండా కరుణా హృదయులై, దయగలిగే కరుణా హృదయులై వాటిని తీసి పక్కమ్మట పెట్టి ఏం చేయమంటున్నారు ఇక్కడ? ఒకరినొకడు క్షమించండి. ఒకరినొకడు ఏం చేయమంటున్నారు అన్నమాట? క్షమాపణ కావాలి అన్నమాట. అయితే వాస్తవంగా కూడా క్షమాపణ అనేది, పాప క్షమాపణ అనేది మన వల్ల అయ్యేది మాత్రం కానీ మనం క్షమించితే పాపం పోదు. ప్రభు క్షమించితేనే పాపం పోతుంది, ఆయన రక్తం కార్చబడుతుంది కాబట్టి. కానీ మనం క్షమించాము అంటే వాటిని గుర్తింపు చేసుకోకుండా, వారిలో ఉన్న పాపాన్ని గుర్తించి వారిని దూరపరచుకోకుండా ఆ పాపాన్ని అవతల పెట్టి వారిని మనం ఏం చేయాలన్నమాట? ఒకరినొకరు అంటే గుర్తించి వదిలిపెట్టామంటే మనం క్షమించినట్టే.
తెలుసు నీకు, ఆ స్థితి ఏదో తెలుసు నీకు. కానీ దానిని బట్టి ఆ వ్యక్తిని నువ్వు ఏం చేయకూడదనమాట, దూర పరచకూడదనమాట. పనికిరావు పో, పనికిరావు పో అని అంటారా? అదే చేయకూడదు. అయితే దానికే చెబుతున్నాను. అయితే నాకెందుకులే అంటావు. కానీ మరలా ఆ మాటని ఇంకోసారి చెప్పకుండా ఉంటారా? ఇంకోసారి అనకుండా ఉంటారా? అదే జ్ఞాపకం చేసుకోవటం. దాన్ని మర్చిపోయావంటే వాళ్ళని మీరు క్షమించినట్టే ఇక. అయితే వాళ్ళ పాపం మాత్రం పోనే పోదు. వాళ్ళ పాపం పోదు. ఆ? అది దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. కానీ దాని ప్రభావం నీ మీద పడుకోకుండా ఉండాలి. ఒక మనిషిని, పాపిని ద్వేషిస్తున్నావంటే అది నీకు లాస్ అన్నమాట. ప్రేమించాలి, పాపిని కూడా ప్రేమించాలి, పాపాన్ని దూరపరచాలి. కాబట్టి నువ్వు ద్వేషించి ఆ పాపిని ద్వేషిస్తున్నావంటే దాంట్లో కూడా నీవేమవుతున్నావు అన్నమాట, పాలు. ప్రేమించవలసింది నీవు ద్వేషిస్తున్నావంటే ఏమవుతుందన్నమాట, అనేక మందిలో అనేక రీతుల్లో బలహీనులై ఉంటారు. కానీ ఆ బలహీనతను బట్టి వారిని ఏం చేయకూడదనమాట, దూరపరచుకోకూడదు. కానీ నీవు ఈ స్థితి నువ్వు ప్రేమించి వారి దగ్గర ఒకరు తీసుకోవాలి. కాబట్టి కరుణా హృదయులై క్షమించి ఏం చేయమంటున్నారని పిల్లారా? ఉమ్, ఉమ్. అందుకని ప్రభు కూడా, క్రీస్తు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించండి. దేవునికి స్తోత్రం. అందుకనే అక్కడ మరి 31వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు అనమాట. 31వ వచనం చూడండి. సమస్తమైన విసర్జించండి. సరే, దుష్టత్వాన్ని మీరు విసర్జించండి. వాటిని బట్టి మీరు వేరే వాళ్ళని దూరంగా కూడా చేసుకోవద్దు అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఒకరికొకరు ఏం చేసుకుంటూ ఉండాలన్నమాట, మా రుణములను క్షమించిన ప్రకారంగా మమ్మల్ని కూడా క్షమించమని ప్రార్థన చేస్తారు. కానీ మరి ఇతరులు బలహీనలుగా ఉన్నప్పుడు క్షమించకపోవటం అనేది మరి మీరు రుణస్తులా కాదా? పాపాన్ని క్షమించకపోవటం అనేది మీరు వాళ్ళకి ఏమై ఉన్నారనమాట, రుణస్తులు. మీరు క్షమించారా, మీరు తీర్చేసుకున్నారనమాట. మరి ఇన్ని బాధలు ఉన్నాయి. మరి ఇందులో వదిలిపెట్టలేమన్నమాట. మనం క్షమించడం, అమ్మో గర్వమాకండి, అయిపోయింది, టైం అయిపోయింది. అందుకని మనం కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. రెండోది ఉపచారం చేయాలి. మూడోది ఒకరికొకరు ఏం చేసుకుంటూ ఉండాలి, క్షమించుకుంటూ కూడా దయ కలిగి కరుణ కలిగిన వారమై ఒకరినొకరు క్షమించుకుంటూ కూడా, దేవుడు కూడా మనల్ని ఎంత పాపులమై ఉండగా కూడా ఆయన మనల్ని క్షమించాడు. కాబట్టి మనం కూడా వారిని కూడా ఆయన లెక్క తీసుకుంటే మనం ఎవరన్నా దగ్గరికి చేరేవాళ్ళమైనా చేరేవాళ్ళం కాదు. కాబట్టి మనం కూడా వారిని తీరదీసి వారిని ఆ స్థితి నుంచి తప్పించడానికి ప్రయత్నం చేయొచ్చు. ప్రభు అయితే తీసివేసే దేవుడు కాబట్టి ఆయన తీసివేస్తాడు. కానీ ఆ దారి నుంచి తప్పించే వారంగా మనము ఒకరికి ఒక్కరము అలాగా క్షమించిన వారమై మనం ఏం చేద్దామన్నమాట, దేవుని యొక్క స్థానంలోనికి మనము వెళ్దాం. మరి అలాగే ఇంకా ఎన్నో చూస్తున్నట్లయితే మనము అదే 4:2లో కూడా చూడండి ఏమంటున్నారో. ఖైదీనైన నేను మేము బతిమాల కోరుతున్నాను. చూసారా? మరి ఒకరికొకరు మనం ఇక్కడ కూడా ఏం చేయాలో, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి అంటున్నారనమాట. ఏమంటున్నారనమాట,
ఏం కావాలి అంటున్నారనమాట. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు. ఆత్మ ఎప్పుడూ కూడా ఐక్యతను, సమాధానాన్ని ఇచ్చేదే గాని మరి అల్లరిని లేపేది మాత్రం కానే కాదు అన్నమాట. అందుకని ఈ సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను మనం ఏం చేసుకుంటా ఉండాలంట? శ్రద్ధ కలిగి ఏం చేయాలి? శ్రద్ధ కలిగి వారై ప్రేమతో ఒకరినొకడు సహించాలి. దేవుని స్తోత్రం. ఒక్కరికొకడు ఏం చేయాలంట? సహించాలి అంట. ఆ? సహించాలి అంటే ఏంటి? భరించాలి అంటే ఏంటి? సహించటం అంటే ఏమిటి? ఉం? ఏం మరి ఒకరినొకడు సహించాలి. సహించాలి అంటే ఒకరు ఒకరిని అది బాధ పెడుతున్నారేమో, కష్టపెడుతున్నారేమో. కష్టపెట్టేవాళ్ళు, పడేవాళ్ళు ఓర్పు సహించాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భర్త భార్యను ఏం చేస్తున్నాడు అన్నమాట, ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, ఎవరు ఊరుకోవాలి? భార్య, వాళ్ళ భార్యే భర్తను మరి తేడా వచ్చిందనుకోండి, ఎవరు ఊరుకోవాలి? అది అది ఏమంటున్నాడు అంటే ఆత్మ కలిగించే ఐక్యత అంటున్నాడు అనమాట. పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యతను కాపాడుకోండి. అది దేని చేత అంటున్నాడంటే అక్కడ ఆ ఆ సమాధానమను బంధము చేత. ఏంటది? సమాధానం అనే బంధము. బంధము అంటే బంధించబడటం అన్నమాట. బంధించబడితే గేదెను తాడుతో కట్టేస్తే కట్టుకొని వదిలిపెడుతుందా? అసలు గేదెని పశువుని తాడుతో కట్టేస్తే మరి ఎక్కడ కట్టుపోయికి దాన్ని మెడకే పెడతారు, అంతేనా? మరి అది పోతుందా? అటు ఇటు పోతుందా? పోదు కదా. అలాగే అది తెగితే ఏమవుతుంది? పారిపోతా లేదా? మరి ఇప్పుడు కూడా ఆత్మ కలిగించే సమాధానం అనే బంధము చేత నువ్వంటే నువ్వు కాదు, నేనంటే నేను కాదు. ఆ ఈయన ఈయన లాగేటప్పుడు ఆమె రావాలి, ఆమె లాగేటప్పుడు. అంతేగాని నువ్వు అటు నేను ఇటు లాగేమనుకోండి, ఏమవుద్ది? తెగిపోతారన్నమాట. అందుకని అటు కాదు కదా, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవటానికి ఆ ఏం చేయాలన్నమాట? బంధం తెక్కకుండా మధ్యలో సమాధానం అనే బంధం కట్టుబాటు. సమాధానం అనే బంధం అంటే ఏంటనమాట? బంధించబడినవారు దేంతో? సమాధానంతో అనమాట. ఈయన కోపం వచ్చినప్పుడు ఈమె తగ్గాలి, ఈమె కోపం వచ్చినప్పుడు ఆయన తగ్గాలన్నమాట. లేకపోతే ఇద్దరికి వచ్చింది అనుకోండి, చెరువు పక్క లాగేసారు అనుకోండి, ఏమవుతుంది అనమాట? బండి ఇక్కడ పడిపోద్ది అనమాట. ఈ సంసారం అనే బండి పడిపోతుంది. కాబట్టి సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను ఒకరికొకరు ఏం చేసుకుంటా ఉండాలన్నమాట? ఏం చేసుకుంటూ ఉండాలి? కాపాడుకుంటా ఉండాలి అన్నమాట. మరి మరి అలా ఎప్పుడు మరి ఉంటుందో కలిగించే ఐక్యతను కాపాడుకుంటున్నామా? అబ్బా, ఆ మాట్లాడరు కాబట్టి నేను చెబుతున్నాను. ఓయ్, అదే మా ఉదయానికి ఏకయ్యి ఆశ సంగతి చెబుతాడు. ఆశ అడిగితే మా ఉదయ సంగతి చెబుతుంది. అదే తెగేదాగట్లేదు అనుకోండి, ఆ మాట్లాడరు కాబట్టి నేను బాగా ఉండాలని చెబుతున్నాను. ఎందుకంటే ఈ వ్యవహారాలదే. అందుకని ఆ ఆత్మ కలిగించే ఐక్యతను ఒకరికొకళ్ళం కూడా మనం శ్రద్ధ కలిగిన వారమై ఉండి ప్రేమతో ఒకరినొకడు ఏం చేసుకోవాలన్నమాట? సహించుకుంటూ ఓర్చుకుంటూ కూడా ముందుకి సాగాలి అని చెబుతున్నారనమాట. ఎప్పుడు కూడా దానికి కొన్ని ఆలోచనలు చెబుతున్నారు. ఎలాగా మీరు ఈ సమాధానం అనే బంధాన్ని ఎలాగా మెయింటైన్ చేసుకోవాలి, ఎలాగా ఉంచాలి, ఎలాగా ఉంటే ఆ బంధం అనేది తక్కువకుండా ఉంటుంది అని ఆలోచన చెబుతూ కూడా ఈ 3వ వచనంలో అంటున్నారు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మలను
ఆ ఆ బంధకం అనేది తెగకోకుండా ఉండాలి అంటేనట పిలువడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో, అంటే రై రై కాదు. శాంతం అంటే ఏంటనమాట? శాంతం అంటే కోపమా, లేకపోతే పొట్టాట, నువ్వెంత అంటే నువ్వెంత? ఏది శాంతం అంటే? ఆ? శాంతించడం అంటే కోపమొత్తమనా? ఎలా ఉండాలి? దీర్ఘ శాంతముతో. ఎంత బాధ పెట్టినా కూడా ఏం చేయాలన్నమాట? ఓపిక కలిగి దీర్ఘ శాంతం చివరి లేదనమాట. దీర్ఘశాంతంతో ఉండాలంట. ఉంటే మీ ఆత్మ కలిగించే ఐక్యత అనేది ఏమవుతుందన్నమాట? తెగకోకుండా ఉంటుంది. రెండవదిగా కూడా ఏమంటున్నారు? ఆత్మ కలిగి ఆ, అమ్మా, సాత్వికము, సంపూర్ణ సంపూర్ణ వినయముతోను. సంపూర్ణ వినయం అంటే ఏంటి? వినయం అంటే ఏమిటి? ఆ? మరి అక్కడ రాసి ఉండే కదా, వినయము కూడా సంపూర్ణ వినయముతోను, అలాగే సాత్వికంతోను నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనై నేను బ్రతికిమాలు పొందుతున్నాను అంటున్నాడు అనమాట. మరి ఈ సంపూర్ణ వినయం ఏమిటి? వినయ విధేయతలు అంటారనమాట. వినయ 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 విధేయతలు అంటే, వినయం అంటేనేమో చెప్పింది వినటము, విధేయత అంటేనేమో విన్నదానిని చేయటము విధేయత అంటారనమాట. వినయం అంటేనేమో చెప్పింది వినటం, విధేయత అంటేనేమో చెప్పిన దాన్ని చేయటం విధేయత అనమాట. అంటే వినయము కలిగిన వారుగా, సంపూర్ణ వినయము కలిగిన వారుగా, ఆత్మ కలిగించే ఐక్యత తెక్కోకుండా ఉండాలి అంటే, ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు రాకుండా ఉండాలి అంటే, ఇద్దరు ఐక్యత కలిగి ఉండాలంటే సంపూర్ణ వినయము. ముందల ఏం చేయాలి? చెప్పేదానిని మీరు వినండి, మధ్యలో బ్రేక్ వేయొద్దు. అది కాదు ఇది అని అనొద్దు. ముందర చెప్పేదాన్ని ఎవరు చెప్పినా, వీరు చెప్పినా కూడా ఏం చేయాలన్నమాట? నువ్వు చెప్పేది నేను పా అయిపోయిందా లేదా? కానీ అది చెప్పడం లేదు. ముందర చెప్పేదాన్ని మీరు వినండి. అప్పుడు ఆ బంధం అనేది ఏమై ఉంటుందన్నమాట? నిలబడి ఉంటుంది. కాబట్టి వినయం ముందర నేర్చుకోండి. ఆ బాధలో, ఆ వేదనలో కూడా, ఆ స్థితిలో కూడా వినయాన్ని నేర్చుకోండి. మీ ఆత్మ కలిగించే ఐక్యత అనేది కాపాడబడుతూ ఉంటుంది. కాబట్టి సంపూర్ణ వినయం గలవారై సాత్వికముతో నడుచుకునవలెను. సాత్వికం అంటే ఏంటి? సాధు స్వభావం అంట. సాత్వికం అంటే సాధు స్వభావం. సాధు స్వభావం అంటే సాధు స్వభావం అంటే ఏంటి చెప్పనండి? సాత్వికుడే గాడిద మీద ప్రభు వస్తున్నాడు. సాధు స్వభావం అంటే ఏంటి? దురుసుగా ప్రవర్తించడం సాధు స్వభావమా? అయితే సాధు స్వభావము, సాధు జంతువు ఏంటి? ఆవుని సాధు జంతువు అంటారా లేదా? ఆవుని సాధు జంతువు అంటారు. అది దేవుడు దానికి మరి ఆ స్థానాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఒక విధంగా చెప్పాలంటేనంట, ముందలకి వెళ్తే పడవదంట, వెనక్కి వెళ్తే తనదంట. మిగతా చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే హాని చెయ్యదు. అర్థమైందా? చీర కొని పెట్టలేదు కాబట్టి నీ కూడు బెండను అంటే సాధు స్వభావమేనాది? చెప్పండి. లేకపోతే నేను చెప్పింది చేయలేదు కాబట్టి నీకు నాకు రామ్ రామ్ సాధు స్వభావమేనాది? అంటే ఒకరికి ఏ స్థితిలో ఉన్నా సరే, ఒకరికి మేలు చేసే స్థానంలోనే నీవు ఉండాలి. వ్యతిరేక స్థానం అనేది ఉండకూడదు. అది సాధు స్వభావం. నీకు హాని చేసిన నీవు మాత్రం దేనికి సిద్ధపడాలి? మేలు చేయటానికే
సిద్ధపడాలి. నీకు నష్టం కలిగించినా నువ్వు లాభం కలగటానికే సిద్ధపడి ఉండాలి. అదే స్వభావం అన్నమాట, సాధు స్వభావం అన్నమాట. ప్రభువు కూడా తనకు చేసిన వారికి అందరికీ కూడా మేలే చేశాడు, కానీ ఎప్పుడు కూడా కీడు తలంచలేదన్నమాట. అందుకని ఈ ఆత్మ బంధము కలిగించే స్టాండర్డ్గా ఉండాలి అంటే, తక్కువకుండా ఉండాలి అంటే ఏమేం చేయాలి? మనము మొట్టమొదటి ఏం చేయాలి రా? ఏమేం చెప్పారు? మర్చిపోయారు? అవి ఎక్కడే పోయినాయా? అయ్యేరు ఇక్కడ దీంట్లోకి వచ్చేటప్పటికి ఏమైంది? మూడేగా చెప్పింది. దీర్ఘశాంతముతోనూ సంపూర్ణ వినయముతోనూ, ఇంకా ఏంటి మూడోది ఏంటి? సాధు స్వభావంతో ఉండాలి. సాధు స్వభావం అంటే నీకు ఏదైనా ఇబ్బంది కలుగజేసినా నువ్వు ఎట్లా ఉండాలి? గౌరవించే విధంగా. నీకు నష్టపరిచినా నువ్వు మేలు చేసే విధంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందా? ఆత్మ కలిగించే బంధం అనేది ఏమవుతుంది? తెక్కోకుండా అలాగా ఉంటుంది. అయితే నువ్వు చేసావు కాబట్టి నేను చేయను, నువ్వు అన్నావు కాబట్టి నేను చేయనంటే ఈ బంధం ఏమైపోద్ది అనమాట? తెగిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఒకళ్ళకొకళ్ళం మనం ఎప్పుడు కూడా ఏం చేసేవారంగా ఉండాలి? ఏం చేసుకోవాలి? ఇక్కడ ఆత్మ కలిగించే ఐక్యతను కూడా కాపాడుకుంటూ మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒకరికొకరు ఏమి చేసుకోవాలి? మొదట ప్రార్థన చెయ్యాలి. రెండవది క్షమించమంటారా? ఉపచారము చెయ్యాలి. రెండవది ఏం చేయాలి? నీకు దేవుడిచ్చిన తలాంతరం బట్టి వారికి ఉపచారము చెయ్యాలి. మూడవది క్షమించాలి. నాలుగవది ఆత్మ కలిగించే ఐక్యతను మనము కాపాడుకుంటూ ఉండాలి. దేవుడి కొద్ది మాటల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒకరికొకరు ఎలా ఉంటున్నామో, ఒకరికొకరు ఎలా సిద్ధపడుతున్నామో